హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మీకు ఈరోజు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి ఈ అమావాస్య సందర్భంగా మీ గురించి మీ పర్సన్ ఎలాంటి మార్పులు మరి చేయబోతున్నారు మీ లైఫ్కి సంబంధించి, దాని గురించి నేను యూనివర్స్ నుంచి ఒకసారి కార్డ్స్ షఫిల్ చేసి మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మీకు ఫ్యూచర్ ఆన్సర్స్ ఏమొస్తున్నాయనేది మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది వచ్చేసి మాత్రం జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఇందులో వచ్చే ఈ ఫ్యూచర్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ కనెక్ట్ అవుతాయా అని అంటే అది 60-70% వరకు మనకు రెజినేట్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది వీడియో వాచ్ చేస్తుంటారు, అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు 60-70% అక్యురేట్గా మీ క్వశ్చన్స్కి మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి కరెక్ట్గా రెజనేట్ అవుతుంది. సో పర్సనల్ రీడింగ్ తీసుకోవడం వల్ల మీకు టారో రీడింగ్ ద్వారా చాలా వరకు మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, ఏ విధమైన మార్పులు మీరు చేసుకుంటే మీ రిలేషన్షిప్లో మళ్ళీ మీరు మీ పర్సన్ కలిసి ఉంటారు. సో దానికి తగ్గ రెమెడీస్ ఏమున్నాయి, సో మన దగ్గర క్రిస్టల్ రెమెడీస్ ఉంటాయి, స్పిరిచువల్ మంత్ర రెమెడీస్ ఉంటాయి. సో ఇలాగ మనకు డిఫరెంట్ రెమెడీస్తో కూడా మీరు పర్సనల్ రీడింగ్లో తీసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడటానికి కొన్ని మీకు రెమెడీస్ కూడా ఇవ్వబడుతుంది. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ లైఫ్లో మీ పర్సన్తో జరిగిన అన్ని లైఫ్లో జరిగే అన్ని క్వశ్చన్స్ మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రతిదానికి కూడా ఒక ఆన్సర్ అనేది అయితే ఖచ్చితంగా ఈ టారో రీడింగ్ ద్వారా మీకు తప్పకుండా వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీరు ఈ వీడియోస్ వాచ్ చేయండి. అండ్ అలాగే మీకు ఇందులో యూనివర్స్ నుంచి ఖచ్చితమైన ఆన్సర్స్, హీలింగ్ ఆన్సర్స్ కూడా మీకు రావడం, మీ పర్సన్ మీ గురించి రెగ్యులర్గా ఎనర్జీస్ మారుతూ ఉన్నప్పటి నుంచి అసలు ఏ విధమైన ఆలోచనలు చేస్తారు, ఎలా మార్పులు జరుగుతాయి మీ రిలేషన్షిప్లో అనేవి ఈ టారో రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని తెలియజేయండి. సో రెమెడీస్ కూడా ఉంటాయండి. మనకేంటంటే డిపెండింగ్ ఆన్ మీ సిచ్యువేషన్ బట్టి దీంట్లో రిలీజియన్కి సంబంధం ఏమి ఉండదండి. ఎనీ వన్ కెన్ టేక్ ది రెమెడీస్. మీరు క్రిస్టల్ రెమెడీస్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. సో క్రిస్టల్స్ అనేది కూడా మనకి ప్యూరిటీ అనేవి ఉంటాయి. సో మనం ఒకవేళ క్రిస్టల్ ఎనర్జీస్తో మన లైఫ్లో నెగిటివ్ బ్లాకేజెస్ తీయాలి అనుకుంటే కూడా ఈ క్రిస్టల్ హీలింగ్ ద్వారా కూడా మన లైఫ్లో జరిగే నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మార్చుకోవచ్చు. సో అన్ని రకాలుగా మనకి క్రిస్టల్ హీలింగ్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. సో క్రిస్టల్ హీలింగ్స్ కూడా మనకు ఉంటాయి. సో దాంట్లో మీకు డిపెండింగ్ ఆన్ మీ సిచ్యువేషన్ని బట్టి మీరు ఆ క్రిస్టల్స్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అవి కూడా నేను మీకు చెప్తానండి నెక్స్ట్ వీడియోస్లలో. సో ఏ క్రిస్టల్స్కి మనకి ఏ విధమైన హీలింగ్ వస్తుంది మీ లైఫ్లో అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈరోజు అమావాస్య సందర్భంగా మరి మీ వ్యక్తి ఇవన్నీ నేను ఎందుకు ఇన్నిసార్లు షఫుల్ చేస్తున్నానంటే అందరి ఎనర్జీస్ ఇందులో కనెక్ట్ అవుతే మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి ఫ్యూచర్లో కరెక్ట్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో ఫైనల్గా అయితే నేను షఫుల్ చేసేసాను. సో ఇప్పుడు నేను యూనివర్స్ నుంచి నేను ఏం అడుగుతున్నాను అంటే, సో ఈరోజు నైట్ మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు. ఓకేనా? ఈరోజు అమావాస్య సందర్భంగా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో ఇందులో మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఈ రీడింగ్ అనేది మీరు చూడొచ్చండి. అండ్ అలాగే దీంట్లో మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనే దాన్ని తెలుసుకొని మీరు దీన్ని పాజిటివ్గా తీసుకోండి. అంతేకాని దీంట్లో వచ్చే ఆన్సర్స్ని బట్టి మీరు నా జీవితంలో ఇలాగే జరుగుతుందా, ఇంకా మార్పులు రావా, ఇలాంటివన్నీ ఆలోచించకుండా మీరు చక్కగా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. సో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో ఏస్ ఆఫ్ కప్స్ అంటే కంప్లీట్లీ ఇమోషనల్గా ఉంటున్నారు ఈరోజు రాత్రి మీ పర్సన్. అంటే ఎమోషనల్గా అవ్వడం అంటే ఏంటండి, ఇప్పుడు మనకి అమావాస్య సందర్భంగా ఆటోమేటిక్గా ఎవరికైనా సరేనండి ఎమోషనల్గా బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి, మీకైనా సరే మీ పర్సన్కైనా సరే ఎమోషనల్ బ్లాకేజెస్ అంటే నెగిటివ్ బ్లాక్స్ అండి అవి. సో ఈ నెగిటివ్ బ్లాక్స్ అనేవి ఉండడం వల్లనే మనము ఎక్కువగా బాధపడటము, దాని గురించి ఫ్రస్ట్రేట్ అవ్వడము, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, బాధపడటము, ఏడవడము, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందనంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇమోషనల్ దాన్ని డీప్ కనెక్షన్ అండి అది. అండ్ ఇమోషనల్గా
ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అనమాట. సో, చాలా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల గూడా ఈ అమావాస్య సందర్భంగా ఎమోషనల్‌గా రియాక్షన్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్కువగా ఉంటుంది. ఉధృతం అంటే ఎక్కువ చాలా ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. సో, ఈ సందర్భంగా మీ పర్సన్ గూడా చాలా ఎమోషనల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో, ఇది మీ గురించేనా కాదా? అసలెందుకు వీళ్ళు ఇంత ఎమోషనల్‌గా ఉంటున్నారు ఈరోజు అనేది చూద్దాము. యెస్, ఆఫ్‌కోర్స్ 9 ఆఫ్ కప్స్ కార్డొచ్చింది. సో, ఇక్కడ ఈరోజు మేల్ ఆర్ ఫీమేల్ అండి. మీ పర్సన్ మీ ప్రేమని చాలా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. చాలా వరకు మీ ప్రేమని పొందాలని చెప్పేసి, మీతో మళ్ళీ కలవాలని చెప్పేసి, మీతో మాట్లాడాలని చెప్పేసి ఆలోచనలలో అయితే కంప్లీట్‌గా మీరే ఉన్నారు. అండ్ ఆ ప్రేమని అయితే చాలా మిస్ అయిపోతున్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్‌కైతే ఖచ్చితంగా అండి ఒంటరిగా ఉండి ఇలా బాధపడటం అయితే ఇష్టం లేదు. సో, ఎలాగైనా సరే మీ ప్రేమను పొందాలన్న ఆలోచనలలో చాలా గడపడం కూడా జరుగుతుంది మీ పర్సన్. సో, ఇక్కడ ఒంటరిగా ఉన్నారండి. ఆలోచనలన్నీ మీ వైపే కనిపిస్తున్నాయి. 2 ఆఫ్ పెంటకల్స్ కూడా వచ్చింది. జగలైపోతున్నారు. చాలా కంగారు పడుతున్నారు. చాలా ఆహ్, బాధలో వీళ్ళేంటంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. డెసిషన్ ఎటు తీసుకోలేకపోతున్నారు. ఎక్కువగా ఆలోచనలలో ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు డెసిషన్ తీసుకునే కెపాసిటీ అనేది కూడా వీళ్ళకి ఉండడం లేదు. అంటే మనము ఆలోచనలలో పడ్డామనుకోండి అంటే ఆలోచనలనంటే బాధ. సో, బాధలో ఒక పర్సన్ గురించి మనము రెగ్యులర్‌గా బాధపడుతుంటే ఆటోమేటిక్‌గా మనకు నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలు కూడా రావు. డెసిషన్ తీసుకునే ఆలోచనలు మైండ్ పనిచేయదంటాం చూడండి. సో, ఆ విధంగా మీ పర్సన్ అయితే ఉన్నారు. ఎటూ తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో అయితే కనిపిస్తున్నారు. అండ్ మీ పర్సన్ అయితే 8 ఆఫ్ కప్స్ అంటే కంప్లీట్‌లీ ఒంటరిగా, దూరంగా, ప్రేమకి దూరంగా ఉన్నట్టుగా బాధపడుతున్నారు. మీరు వీళ్ళని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా బాధపడుతున్నారు. మీరు చాలా వరకు బాధ పెట్టారని బాధపడుతున్నారు. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోయానని చెప్పేసి బాధపడుతున్నారు మీ పర్సన్. కాకపోతే ఈ బాధను కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇంకా అసలు ఈ కంప్లీట్‌గా మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవాలి అన్న ఆలోచనలు ఎక్కువ చేస్తున్నారనమాట. అంటే ఏంటంటే మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తూ వీళ్ళెలా అనుకుంటున్నారంటే, ఇంకెందుకు ఇలా బాధపడుతూ ఉండడము, వదిలేస్తే పోతుంది కదా! ఇలా మర్చిపోదాము. ఎలాగైనా సరే మర్చిపోయి నా జీవితాన్ని నేను బిగించేయాలి. కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మీ ఎమోషన్స్ నుంచి దూరంగా పారిపోవాలనుకుంటున్నారనమాట. అండ్ ద హై ప్రీస్టెస్ అయితే ఉందండి. ఇక్కడ మీ పర్సన్ డీప్ కనెక్షన్‌లో ఉన్నారు మీతో. డీప్ కనెక్షన్ అంటే ఏంటండి, మీతో ఒక లోతైన ప్రేమలో పడిపోయారు. అంటే ఏంటి హార్ట్ టు హార్ట్ లవ్ అండి. ఇక్కడ మీరు మర్చిపోవాలనుకున్నా సరే అండి, మీరు మర్చిపోయినా సరే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోవడం అనమాట. సో, ఇక్కడ ఇంటర్నల్‌గా అయితే చాలా ప్రేమ ఉంది. చాలా ఆహ్, రెస్పాన్సిబిలిటీగా మిమ్మల్ని మీకు సపోర్ట్ చేయాలని వీళ్ళకనిపిస్తుంది. అండ్ మీతో జీవితాంతం ఉండాలన్న ఆలోచనలున్నాయి. ఇంకా వీళ్ళేంటంటే స్ట్రాంగ్ పర్సన్ అండి. లేదని కాదు. మంచి మెచ్యూర్డ్ పర్సన్ గూడా. మంచి నిర్ణయాలు తీసుకునే తత్వం ఉన్న పర్సన్ కూడా. అండ్ ప్రేమ ఒకసారి ఒకరిని ఇష్టపడ్డారనంటే, అది వాళ్ళు ఇంకొకరిని వీళ్ళ జీవితంలో ఊహించుకునే పరిస్థితి కూడా వీళ్ళలో లేదు. సో, అంత వాళ్ళు రెస్పాన్సిబుల్‌గా మిమ్మల్ని ఇష్టపడ్డారు. అదే ప్రేమని మీకివ్వాలని వాళ్ళ మనసులో ఉన్నా సరే, ఏదో వాళ్ళు జగిలవ్వడం అంటే కన్ఫ్యూజన్ స్టేజ్‌లో ఉన్నారు. ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకున్న సిట్యుయేషన్స్‌ని బట్టి. ఎందుకంటే ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ ఉంది చూసారా? సో, హ్యాంగ్డ్ మ్యాన్ అనంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక స్టాగ్నెంట్ పొజిషన్. వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకునే పొజిషన్‌లో లేరు. ఇందాక అదే చెప్తున్నాను. సో, వీళ్ళేంటంటే ఎక్కడ తేల్చుకోలేని సిట్యుయేషన్. ఎటు ముందుకు అడుగు వేయలేరు, వెనక్కి అడుగు వేయలేరు అన్నట్టుగా వీళ్ళ పరిస్థితి ప్రస్తుతం అయితే ఉందండి. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డా సరే వీళ్ళు మిమ్మల్ని చేరుకోలేని పరిస్థితులని వాళ్ళు చిక్కుకోవడం జరిగింది. అందుకనే అండి మీతో చెప్పలేకపోతున్నారు. మీకు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మిమ్మల్ని గూడా అలా ఉంచడం వల్ల గూడా వీళ్ళు బాధపడుతున్నారు. అంటే ఏంటంటే, మీకు చెప్పకుండా, మీకెలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మీరు ఎంత కాల్ చేసినా గూడా మీరు రెస్పాన్స్ వీళ్ళివ్వకుండా, మిమ్మల్ని బ్లాక్ చేసి మీకు దూరంగా పారిపోయినట్టుగా వీళ్ళు ఫీల్ అవ్వడము. అండ్ అలాగే ఈ విధంగా చేసినందుకు గూడా వీళ్ళు కొంచెం సిగ్గుపడటం అంటే అది రిగ్రెట్ ఫీల్ అవ్వడం అండి. సో, కొంచెం రిగ్రెట్ ఫీలింగ్‌లో గూడా ఉన్నారు. కాకపోతే ఆహ్, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా. అంటే ఏంటంటే, ఎటు తేల్చుకోని సిట్యుయేషన్ అయితే ప్రస్తుతం ఈ పర్సన్ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ 8 ఆఫ్ పెంటికల్స్ అనంటే కొంచెం వీళ్ళు ఇదన్నిటిని మర్చిపోయండి. అంటే ఈ బాధల నుంచి బయటపడటానికి వీళ్ళు ఒక కొత్త దారిలోకి వెళ్ళాలని. అంటే ఏంటి,
దేనిపైనైనా ఫోకస్ చేసి అంటే క్యారియర్ గురించో అంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇలాగా. ఏదైనా ఒక పనిలో మనం నిమగ్నం అయిపోదాము. మనల్ని మనం మళ్ళీ సెల్ఫ్ గ్రో చేసుకుందాము. మన జీవితంలో ముందుకెళ్దాము. ముందు మనము సెటిల్ అయిపోతే, మనకి మనం ఒక దారి చూసుకుంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా అన్ని పరిస్థితులు చక్కబడతాయి గదా! ఎందుకు నేను ఇంత బాధలలో ఉండాలి? ఎందుకు ఈ సిట్యుయేషన్‌లో ఉండాలి? ఇంక నేను రేపటి నుంచి నేను నన్ను నేను మార్చుకుంటా అన్నట్టనమాట. అంటే ఏంటి ఫ్యూచర్‌లో నన్ను నేను మార్చుకొని, ముందు నా గురించి నేను ఆలోచించుకుంటాను. నన్ను నేను నిలదొక్కుకోవాలి. ఫస్ట్ నన్ను నేను డబ్బు సంపాదించుకోవాలి. అండ్ అలాగే నన్ను నేను ముందు కాపాడుకోవాలి. సో, ఇది వీళ్ళ సిట్యుయేషన్. అంటే సెల్ఫ్ గ్రోత్ కోసం వీళ్ళు ఆలోచనలు చేయడం జరుగుతుంది. అంటే ఇంక ఎన్ని రోజులు నేను ఉంటాను? ఎన్ని రోజులు ఇలా బాధపడతాను? అంటే ఇక్కడ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేది మనకి అమావాస్య రోజు ఎక్కువ అవ్వడం వల్ల గూడా ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు చేయడము, ఇంక వద్దు అనుకోని అనిపిస్తుంది గానీ, మళ్ళా ఎటు తేల్చుకోలేని సిట్యుయేషన్స్ ఇలాగా మారుతూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే చాలా ఎమోషనల్‌గా ఏడవడం కూడా జరుగుతుంది. బాధపడటం జరుగుతుంది. ఆ బాధలో సంతోషం గూడా అండి. ఎట్లా అంటే హీల్ అవుతుంటారనమాట. మీ గురించి ఆలోచించడం మంచిగా ఆలోచించినా, చెడుగా ఆలోచించినా, మీ ఆలోచనలు రావడం వల్ల గూడా వాళ్ళకి ఆ హీలింగ్ అనేది రావడము, మీ ఫోటోస్ చూసుకోవడమో, లేకపోతే మీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవడమో, ఆ హీలింగ్‌లోనే వీళ్ళు ఉండడం, ఆ ఎమోషన్స్‌తోనే ఉండడం గూడా జరుగుతుందనమాట ఈరోజు. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఏమంటున్నారంటే అండి, మీ వ్యక్తి తప్పని పరిస్థితులలో మిమ్మల్ని బాధపెట్టి నిన్ను వదిలేసి నేను వెళ్ళాల్సొస్తుంది కదా! నేనిలా చేశాను. సో, నిన్ను చాలా బాధలలో ఉంచేసి అంటే నీకేం చెప్పకుండా నీ పైన నేను కోపం తెచ్చుకొని, తప్పు ఎవరి సైడ్ ఉన్నా సరే, నిన్ను అలా ఒంటరిగా వదిలేసి నేను వచ్చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా గూడా వీళ్ళు అనుకుంటున్నారు. బాధపడడం కూడా జరుగుతుంది. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా వీళ్ళు కర్కటక రాశి, మీన రాశి ఈ టైప్‌లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే అండి, ఎక్కువగా వాటర్ సైన్ వాళ్ళు ఇలాంటి అమావాస్య సిట్యుయేషన్స్ ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆహ్, బాధపడుతూ ఉంటారండి. ఎక్కువగా బాధపడుతుంటారు. వాళ్ళకి అనుకోకుండానే ఆహ్, ఎవరైనా పలకరించినా సరే టప్పున కోపం వచ్చేస్తది వెంటనే. అలాగే ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట ఇప్పుడు ఈ టైంలో. సో, అందుకని వీళ్ళేంటంటే ఆల్మోస్ట్ వాటర్ సైన్ వాళ్ళు అంటే లైక్ స్కార్పియో, వృశ్చిక రాశి వాళ్ళు గానీ, మీన రాశి వాళ్ళు గానివ్వండి, వృషభ రాశి వాళ్ళు గానివ్వండి. సో, వీళ్ళు కొంచెం ఎమోషనల్ పర్సన్స్ అండి. నాట్ వృషభ రాశి. వృశ్చిక రాశి వాళ్ళు గానీ, లేదనంటే కర్కాటక రాశి వాళ్ళు గానీ, లేదనంటే మకర రాశి వాళ్ళు గూడా వస్తారు. మీన రాశి వాళ్ళు గూడా వస్తారు. సో, వీళ్ళు కొంచెం ఎమోషనల్ పర్సన్స్ అండి. వాటర్ సైన్ ఉన్నవాళ్ళనమాట. సో, వీళ్ళందరూ గూడా ఎక్కువగా ఆహ్, కోపం ఎక్కువొస్తుంది వీళ్ళకి. అండ్ లోపల లోపల బాధపడుతుంటారు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా బయటికి చెప్పరనమాట. సో, ఈ పర్సన్స్‌కి ఈరోజు కొంచెం ఎక్కువగా ఉధృతంగా ఆలోచనలు అనేవి నడుస్తుంటాయి. సో, ఇక్కడ సింగిల్స్ అండ్ రిలేషన్‌షిప్ ఒరాకిల్ డెక్స్ అండి ఇవి. అంటే ఏంటంటే ఇక్కడ మీకు మీ పర్సన్‌కి కలుసుకోకుండా ఉండడం కోసం మీలో ఉన్న నెగెటివ్ బ్లాకేజెస్ ఏమున్నాయి? అంటే ఎలాంటి నెగెటివ్ బ్లాకేజెస్ వల్ల మీరు మీ పర్సన్‌ని చేరుకోలేకపోతున్నారు? చూడండి ఇక్కడ మనకి హార్ట్ చక్ర అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ హార్ట్ చక్రలో నెగెటివ్ బ్లాక్స్ అనేది వచ్చేస్తే మీరు ఎంత ప్రయత్నించినా, మీరెంత కోరుకున్నా కూడా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉండవు. అంటే మిమ్మల్ని ఇష్టపడ్డ వ్యక్తి మిమ్మల్ని చేరుకోవడానికి అవకాశాలు ఉండవు. ఆ నెగెటివ్ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవడానికి మనకి క్రిస్టల్ హీలింగ్‌లో కొన్ని క్రిస్టల్స్ ఉంటాయండి. వాటిని మీరు వాడుకోవడం వల్ల లైక్ మీరు బ్రేస్లెట్ లాగా గానీ, పెండెంట్ లాగా గానీ, రింగ్ లాగా గానీ మీరు వాడుకుంటే మీకున్న ఆ హార్ట్ చక్రలో ఉన్న నెగెటివ్ బ్లాకేజెస్ అనేవి కూడా పోతాయండి. సో, మీరు పర్సనల్ రీడింగ్ ఎవరైనా తీసుకున్నప్పుడు మీ లవ్ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక తప్పకుండా మీకు ఆ క్రిస్టల్ హీలింగ్ మెథడ్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తాను. ఓకేనా? డిపెండింగ్ ఆన్ మీ జోడియాక్ సైన్ బట్టి కూడా మనకు చేంజెస్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడు చూద్దామండి అసలు మీకు ఎలాంటి నెగెటివ్ బ్లాకేజెస్ ఉన్నాయి. మీరు మీ పర్సన్‌ని చేరుకోకుండా ఉండడానికి మీ ఇద్దరి మధ్యలో నెగెటివ్ బ్లాకేజెస్ అసలు ఏమున్నాయనేది చూద్దామండి. ఇందులో నుంచి కూడా నేను మధ్యలో నుంచే కార్డ్స్ తీస్తాను. ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను. మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఉన్న నెగెటివ్ బ్లాకేజెస్ ఏమున్నాయి? అంటే మీరు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటసలు? ఏంటి రీజన్? ఓకే. ఆ నెగెటివ్ బ్లాకేజెస్ ఏంటనేది తెలిస్తే మీకు మీ అంతా మీరే మారుతారు. ఇక్కడ చూడండి యాంగ్జైటీ. సో, యాంగ్జైటీ అంటే ఏంటంటే యూ ఆర్ అఫ్రైడ్ టు గెట్ క్లోజ్ టు సమ్‌వన్. దే ఆర్ స్కేర్డ్ టు గివ్ దెమ్ ఏ ఛాన్స్. చూడండి ఇక్కడ మీ పర్సన్‌ని మీరు చేరుకోవడానికి మీరు భయపడుతున్నారు. యాంగ్జైటీ అనమాట. ఇష్టం ఉంది కానీ చేరుకోవాలన్నా మళ్ళీ మాట్లాడాలన్నా కూడా చాలా
భయపడుతున్నారు. భయం ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఇది కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా నేను అదే చెప్తున్నాను. సో, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఈ యాంగ్జైటీ మూడ్‌లలో ఎక్కువగా కనిపిస్తారనమాట. సో, యూ ఆర్ అఫ్రైడ్ టు గెట్ క్లోజ్ టు సమ్‌వన్. దే ఆర్ స్కేర్డ్ టు గివ్ దెమ్ అ ఛాన్స్. సో, మిమ్మల్ని వాళ్ళు కలుసుకోవాలన్నా భయపడుతున్నారంట. మీరు కూడా భయపడుతున్నారు మీ పర్సన్‌ని మళ్ళా కలుసుకోవాలని చెప్పేసి. కాకపోతే గివ్ దెమ్ ఎ ఛాన్స్ అంటున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మేబీ మీరు మళ్ళా మీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తే ఎలా ఉంటుందేమో అని భయపడుతున్నట్టున్నారు. అంటే మళ్ళా వాళ్ళేమన్నా మిమ్మల్ని బాధ పెడతారా? లేకపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? మళ్ళీ ఇలాగే చేస్తారా? అన్న భయం ఒకటుంది. కాకపోతే ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారండి. మీరు ఆ భయాలన్నీ తీసేసేయండి. యాంగ్జైటీది దూరం చేసుకోండి అంటున్నారు. పెంటప్ యాంగర్. సో యూ హ్యావ్ అన్‌రిజాల్వ్డ్ ఫీలింగ్స్ ఫ్రమ్ యువర్ పాస్ట్ దట్ మేక్ యూ రీ రీసెంట్‌ఫుల్ టువర్డ్ అదర్స్. అంటే ఏంటంటే ఇక్కడ అన్‌రిజాల్వ్డ్ ఫీలింగ్స్ ఫ్రమ్ యువర్ పాస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు మీ పర్సన్‌కి ఉన్న రిలేషన్‌షిప్‌లో పాస్ట్‌లో కొన్ని అన్‌రిజాల్వ్డ్ ఫీలింగ్స్ అనేవి మిగిలిపోయినాయి. అంటే ఏంటంటే ఇక్కడ మీ పర్సన్‌కి మీరు చాలా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు మీ ఫీలింగ్స్. అంటే మీ మనసులో ఉన్న బాధనంతా వాళ్ళకి చెప్పుకోవాలనుకుంటున్నారు. అదొక నెగెటివ్ బ్లాక్ లాగా మిగిలిపోవడము. ఆ ఫీలింగ్స్‌తోనే మీరు ఫ్రస్ట్రేట్ అవ్వడం. అది లోపల పెట్టుకొని దాని గురించి 24/7 ఆలోచించడము. సో, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారన్న ఆ బాధలో మీరు ఆ బ్లాకేజెస్ నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడలేకపోతున్నారు. దానివల్ల గూడా ఈ నెగెటివ్ బ్లాక్స్ అనేవి మీ లైఫ్‌లో ఉండడం వల్ల మీరు లైఫ్‌లో ముందుకెళ్ళలేకపోతున్నారని చెప్పేసి అండ్ మీ పర్సన్‌ని వదిలేసి మీరు వేరే పర్సన్‌ని కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. సో, ఇదొక పెద్ద నెగెటివ్ బ్లాకేజ్ అండి. పెంటప్ యాంగర్ అనమాట అది. అండ్ సెల్ఫ్ నెగ్లెక్ట్ అంట. యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ ఓన్ నీడ్స్ ఇన్ రిలేషన్‌షిప్స్. ప్రాక్టీస్ సెల్ఫ్ కేర్ అంట. సో, మీ మీ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ ఓన్ నీడ్స్ ఇన్ రిలేషన్‌షిప్స్. సో, మీకు మీ అవసరాలను కూడా మర్చిపోయి మీరు మీ అవసరాలను కూడా నెగ్లెక్ట్ చేస్తూ మీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. సో, ఫస్ట్ మీరు మీ సెల్ఫ్ కేర్ చేసుకోండి. అంటే ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ గురించే అన్నీ చేస్తున్నారు తప్ప ఇక్కడ మీ గురించి మీరు ఆలోచించుకోవడం లేదు. మీ సెల్ఫ్ కేర్ తీసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి అంటుంది యూనివర్స్. అంటే ఏంటంటే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. అదొక పెద్ద నెగెటివ్ బ్లాక్ అండి. నేను అందుకే చెప్తున్నాను. సెల్ఫ్ నెగ్లెక్ట్ చేసుకుంటే ఏది కూడా పాజిటివిటీ అనేది మీ లైఫ్‌లోకి రాదు. ఎప్పుడు చూసినా పడుకోవడము, స్నానం చేయడు కొద్దిమంది. సో, ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. ఎందుకనంటే అండి, మనసు బాధ ఇలా ఉన్నప్పుడు ఏది చేయబుద్ధి అవ్వదనమాట. ఈవెన్ తినాలనిపించదు, పడుకోవాలనిపించదు, నిద్ర రాదు, బద్ధకంగా ఉంటుంది, ఎవరితో మాట్లాడాలనిపించదు, అసలు మనం గ్రూమ్ చేసుకోవాలనిపియదు. సో, ఇవన్నీ ఉంటాయి. సో, దీన్నే మనము సెల్ఫ్ కేర్‌ని నెగ్లెక్ట్ చేయడం అంటామనమాట. సో, యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారంటే ఫస్ట్ మీ సెల్ఫ్ కేర్ తీసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ పాజిటివిటీ అనేది కూడా మీ లైఫ్‌లోకి వస్తుందని చెప్తుంది యూనివర్స్. నెక్స్ట్ అంటే ఇక్కడ అన్‌లవబుల్. ప్రాక్టీస్ రాడికల్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ యువర్ ఫ్లాస్. చూసారా? సో, మీలో మీకొక తెలియకుండానే మీలో పాజిటివిటీ అనేది ఉంది. అంటే మీ పాజిటివిటీ అంటే మీ ఆరాస్ మీకున్నాయండి. మీ పాజిటివ్ ఆరాస్ మీకున్నాయి. కాకపోతే అన్నెసెసరీ మీరేం చేస్తున్నారంటే ఎవరో నన్ను ఇష్టపడటం లేదు, ఎవరో నన్ను నచ్చడం లేదు, వాళ్ళు నన్ను ఇష్టపడటం లేదు కాబట్టి నేను కూడా నేనెందుకు బాగా చూసుకోవాలి, లేకపోతే నేనెందుకు ఇలా ఉండాలి, నేను కూడా అంటే ఇవి ఒక రకమైన ఒక ఫీలింగ్ వస్తుందండి. అంటే ఏంటంటే ఇంక నా లైఫ్ అయిపోయింది. ఇంకెందుకు? ఈ పర్సనే లేకపోతే ఇంక నా జీవితం ఎందుకు? ఇట్లా ఆలోచిస్తుంటారు కదా! సో, ఇలాంటివన్నీ కూడా మీరు వదిలేయాలి. అన్‌లవబుల్ నన్నెవరు ఇష్టపడరు. సో, ఈ పర్సన్ లేకపోతే ఇంక నా జీవితం ఉండదన్న విధంగా మీ లైఫ్ గడుపుతున్నారు. అది చాలా తప్పండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ గ్రో చేసుకోండి. సెల్ఫ్ కేర్ తీసుకోండి. మిమ్మల్ని మీరు ఇష్టపడండి ఫస్ట్. సో, అప్పుడు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా వస్తుందండి. ఎవరున్నా లేకున్నా కూడా మన జీవితం నడవాలి. సో, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, మన మన లైఫ్ మన కోసం, మన దేవుడు మన కోసం పుట్టించాడుగా తప్ప వేరే వాళ్ళ కోసం మన జీవితాన్ని ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడతామండి. తర్వాత వేరే వాళ్ళని ఇష్టపడదాం. అండ్ ఈ నెగెటివ్ బ్లాక్స్ అన్నీ కూడా వెళ్ళాలి, పాజిటివిటీ రావాలంటే ఫస్ట్ మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం సెల్ఫ్ కేర్ కూడా చేసుకోవాలని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. అన్నెసెసరీగా ఆహ్, ఒక నెగెటివ్ థాట్స్‌లలో ఉండకండి. నన్నెవరు ఇష్టపడటం లేదు, నన్నెవరు ఇది చేయట్లేదు. సో, ఇవన్నీ గూడా మైండ్‌లో నుంచి తీసేయాలని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి. ఈ నెగెటివ్ బ్లాక్స్ ఉండడం వల్ల గూడా మీరు లైఫ్‌లో ముందుకెళ్ళలేకపోతున్నారని చెప్తుంది యూనివర్స్. సో, బీ ఆహ్,
లవబుల్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎవరి గురించి ఆలోచించకండి, ఎవరో ఇష్టపడాలని మీరు అనుకోకండి. మిమ్మల్ని మీరు ఇష్టపడండి అని చెప్తుంది యూనివర్స్. ఓకేనా? సో మరి ఈ అమావాస్య సందర్భంగా మరి నెక్స్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం డెసిషన్ తీసుకుంటారు అంటే ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడేలాగానే వీళ్ళ ఆలోచనలు ఉంటున్నాయా లేదా అనేది చూద్దాం. అమావాస్య తర్వాత వీళ్ళ ప్రేమ మీ పైన ఏ విధంగా మారబోతుంది, నెక్స్ట్ ఈ అమావాస్య తర్వాత మీ పైన మీ పర్సన్ ప్రేమ ఏ విధంగా మారబోతుందో చూద్దామండి. మీ మీ వ్యక్తి యొక్క ప్రేమ ఏ విధంగా మారబోతుంది మీ పైన ఈ అమావాస్య తర్వాత మీ పైన మీ వ్యక్తి ప్రేమ ఏ విధంగా మారబోతుంది. సో ఫైనల్గా నేను ఒకసారి షఫుల్ చేస్తున్నాను. సో మీ వ్యక్తి యొక్క ప్రేమ మీ పైన ఏ విధంగా మారబోతుంది ఈ అమావాస్య తర్వాత. సో సపరేషన్ ఎక్కువ కోరుకుంటున్నారండి కొద్దిమంది అయితే, అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో కనిపిస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు ఆలోచన అండి, సపరేషన్ అనేది ఈ ఆలోచన ఇంత స్ట్రాంగ్గా ఎందుకు వస్తుందంటే ఇప్పుడు అమావాస్య సందర్భంగా వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయండి, ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు, బాధపడుతుంటారు, కృంగిపోతుంటారు అనమాట. ఇక్కడ మీ సిచ్యువేషన్ కూడా కొద్ది మందిలో అదే ఉండొచ్చు. ఎందుకంటే చాలా విపరీతంగా మారుతుంటాయి ఆలోచనలు, చాలా విపరీతంగా మారుతాయి, కొద్ది మందికి నెగిటివ్గా ఎక్కువగా మారుతాయండి. సో డిఫికల్ట్ టు కాప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. ఓకే, సో ఈ యాటిట్యూడ్స్ అంటే ఏంటి, మీరు అసలు మాట్లాడకుండా మీ పర్సన్ ఏమంటున్నారంటే కొద్దిమంది మేబీ మీ అంతా మీరు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నట్టున్నారు మీ పర్సన్ని. సో లాయల్టీ, డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ అంట. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరు లాయల్గా ఉంటే తప్పకుండా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు అండి. అంటే లాయల్గా మీరు లేరని అర్థం కాదు, వీళ్ళ ఫీలింగ్లో ఆ విధంగా ఉన్నాయని అంటే ఏంటంటే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ అంట. సో మీరు ఏదో యాక్షన్ చేస్తున్నారు, అసలు నిజమైన ప్రేమ లేదు మీ పర్సన్ పైన అని మీ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. సో ఎంత మీరు నచ్చ చెప్పినా కూడా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సో వీళ్ళ మనసులో ఏమైపోయింది మీ మీ మీద అంటే మీరు లాయల్టీ కోల్పోయారు మీ పర్సన్ దృష్టిలో. అంటే ఏంటి, మీరు చెప్పేటి అన్ని అబద్ధాలు, మీరు ఏది ప్రేమించట్లేదు, మీరు లాయల్గా ఉండడం లేదు అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ హీలింగ్ అండి. ఐ హ్యావ్ అడ్జస్టెడ్ అ లాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ అ పీస్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఇంకేం అవసరం లేదు, ఇంక వద్దు, నా వల్ల కాదు, నన్ను నేను నా దారి నేను చూసుకుంటా. ఓకే, ఫస్ట్ నన్ను నేను సేవ్ చేసుకుంటా ముందు, ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను నేను బయటపడేసుకునే విధంగా ఆలోచిస్తాను అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్. నెక్స్ట్ వీక్నెస్ అయితే మీరేనండి. ఇక్కడ మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. ఓకే, సో ఇక్కడ కొద్దిమంది ఎట్లా ఉన్నారంటే మీరే ఒక వీక్నెస్ అయిపోయారు వాళ్ళకి. ఏంటంటే మిమ్మల్ని వదిలేయడము వాళ్ళకు ఒక బాధ, భయము. ఓకే, ఫియర్ వచ్చేసింది వీళ్ళకి. ఇక్కడ మీరు దూరం అయిపోతారో, ఇంకెప్పుడు కలవమేమో, ఇంతేనేమో నా లైఫ్ అన్నట్టుగా కూడా కొద్దిమంది ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో స్పై చేస్తున్నారు కొద్దిమంది, టాక్సిక్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఓకే, స్పై కూడా చేయడం జరుగుతుంది మీ పర్సన్స్. ఓకే, మేక్ ఎ ప్రామిస్. సో ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ, యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బి బ్యాక్. ఓకే, వస్తారంట మరి, వెయిట్ చేయమని చెప్తున్నారు మీ పర్సన్. ఓకే, కన్ఫ్యూజన్, ఐఎమ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. ఓకే, సో నేను డైలమాలో ఉన్నాను నీకు ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే కాల్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా కొంచెం నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, క్రాస్ రోడ్స్లో కూడా ఉన్నారంట. యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. నువ్వు నన్నన్నా చూస్ చేసుకో, లేకపోతే వేరే ఎవరినైనా చూస్ చేసుకో. థర్డ్ పార్టీ కూడా ఉంటుండొచ్చు, లేకపోతే మీ పర్సన్ కొద్దిమంది మేబీ మీరు వీళ్ళని కాకుండా మీ వాళ్ళకి ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో, అందుకని చెప్పేసి కూడా మీ పర్సన్ ఏంటంటే ఏదో ఒక చాయిస్ చూసుకో, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు, నీ టైం వేస్ట్ చేసుకోకు, అనవసరంగా ఎటు కాకుండా నీ జీవితం అలా ఉంచుకోకు, నా జీవితాన్ని ఇలా ఉంచకు, నువ్వు ఏదో ఒక డెసిషన్ తీసుకో. బట్ ఎలా తీసుకోవాలంటే యూ హ్యావ్ టు చూస్ వన్, ఒకటే చూస్ చేసుకో, ఇదా ఏదో ఒకటి నువ్వు దారి తేల్చుకో అని చెప్పి కొద్దిమంది చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇక్కడ మీ పర్సన్ లాయల్టీ మిస్ అయిపోయింది మీ దగ్గర, సెల్ఫ్ హీలింగ్లో ఉంటున్నారు. ఇప్పట్లో కొద్ది స్పేస్ కావాలంట, ఇంకొంచెం టైం కావాలంటున్నారు. కొద్దిమంది ఏంటంటే నేను వస్తాను తప్పకుండా, నీకు నమ్మకం నా మీద ఉంటే నువ్వు వెయిట్ చేయి అని చెప్పి చెప్తున్నారు. సో ఎవరు ఏంటి అనేది నాకు ఎందుకు తెలియడం లేదు. ఎందుకు అని అంటే ఇది పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా మీ జీవితంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏ విధంగా అనుకుంటున్నారు, ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ అమావాస్య సందర్భంగా యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు మీ రిలేషన్షిప్ గురించి ఒకసారి చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూవర్స్కి మీరు ఈ ఫ్యూచర్ గైడెన్స్ వీళ్ళ రిలేషన్షిప్కి ఏమి ఇస్తున్నారు, సో ఈ అమావాస్య తర్వాత నుంచి వీళ్ళు ఏ విధంగా వీళ్ళు మార్చుకోవాలి రిలేషన్షిప్లో,
సో వీళ్ళని వీళ్ళు ఏ విధంగా మార్చుకోవాలి వీళ్ళ రిలేషన్షిప్లో. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. సో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అమావాస్య సందర్భంగా మీరు ఎలాంటి హీలింగ్ ఇస్తున్నారు? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో ది హీరోఫెంట్ కార్డ్ వచ్చింది. సో బిలీవ్ ద గాడ్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండ్ ఆల్సో పెద్దవాళ్ళని గౌరవించండి అంటే ఏంటంటే లైక్ మీరు పెద్దవాళ్ళు చెప్పింది వినండి, లేదనంటే స్పిరిచువల్గా భగవంతుని నమ్మండి. మీరు ఏదనుకుంటున్నారో అది మీ ట్రస్ట్ చేయండి. ఎనీథింగ్ అండి, రిలీజియన్ ఎనీథింగ్ వాట్ ఎవర్. సో మీరు గాడ్ని నేను ట్రస్ట్ చేయమనట్లేదు, ఎక్కువగా మీ ఇంట్యూషన్ని మీరు ట్రస్ట్ చేయండి. ఓకే, భగవంతుడి పైన భారం వేసేసేయండి. కొద్దిమంది ఎవరైతే భగవంతుడిని నమ్ముతున్నారో సో అన్నీ కూడా ప్రతిదీ దేవుడే చూసుకుంటాడు. మీ ముందు ముందు జీవితం కూడా మీరు తీసుకునే డెసిషన్ని బట్టి కూడా మీ జీవితం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. కాంప్రమైజ్ కూడా కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ రీయూనియన్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ నుంచి, మీరు మీ పర్సన్ని మిస్ అయిపోతానన్న భయం కనిపిస్తుంది. ఇక్కడ పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు, ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ని కావాలి, మీ పర్సనే కావాలని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మీరు మీ పర్సన్ని చేరుకోవాలని చాలా ఆలోచిస్తున్నారు అండ్ తొందరలో ఉన్నారు, తొందర పడుతున్నారు. కొంచెం మీ జీవితం ముందుకు చక్కబడాలంటే మీరు కొంచెం పీస్ఫుల్గా పాజిటివ్గా ఆలోచించండి అని చెప్పి కూడా చెప్తున్నారు. ద స్టార్ అంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయండి. అనవసరంగా మీరు ఎక్కువగా కోపం తెచ్చుకోవడము, ఎక్కువగా వేరే వాళ్ళని నిందించడము, లేకపోతే ఎక్కువ ఏడవడము, బాధపడటము, ఓవర్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇవన్నీ కూడా ఉండొద్దు. ఓకే, బ్యాలెన్స్ చేయండి. మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేయండి. స్ట్రాంగ్గా ఉండండి, బోల్డ్గా ఉండండి. మీరు ఏదనుకున్నారో అది జరగాలంటే ఫస్ట్ మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ అన్ని తీసేసేయండి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఎంపరర్ అండి, ఇక్కడ కొద్దిమంది అయితే ఉన్నారు, స్టబ్బర్న్ పర్సన్స్ ఉన్నారు, సీక్రెట్స్ మెయింటైన్ చేసే పర్సన్స్ ఉన్నారు, కొద్దిమంది జీవితంలో పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు మీ పర్సన్కి మధ్యలో పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నిటి కూడా నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే మీరు మీ జీవితంలో మీరు ముందుకెళ్ళండి తప్ప ఇవే ఆలోచిస్తూ మీరు ఉండకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ గొడవలు కూడా ఎక్కువగా జరగబోతున్నాయి మీకు మీ పర్సనల్ రిలేషన్షిప్లో. కొద్దిమందికి ఏవో సమ్ సిచ్యువేషన్స్ రాబోతున్నాయండి. అంటే మేబీ మీ పర్సన్ మీతో, లేదంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా గొడవలు పట్టమో, ఏదో సమ్ గొడవలు అయితే కనిపిస్తున్నాయి మీకు మీ పర్సనల్ రిలేషన్షిప్లో. ఓకేనా, ఫ్యూచర్లో నుండి ఇవన్నీ కూడా ఏదో జరగబోతుంది. సో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే అట్ ది ఎండ్ మీకు జరిగేది ఏంటి అని అంటే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో జీవితం అది మంచిగా జరగాలి అని అంటే మొత్తం మీ చేతిలోనే ఉంది. మీరు తీసుకునే డెసిషన్ని బట్టి మాత్రమే మీ లైఫ్లో మీకు ఒక మంచి జీవితం ఉంటుందని చెప్పేసి మీకు అమావాస్య సందర్భంగా యూనివర్స్ మంచి గైడెన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఫాలో అవ్వండి, దేవుడిని నమ్ముకోండి, మీ రిలీజియన్ గాడ్ని నమ్ముకోండి, భారం వేయండి. అట్లా అని చెప్పేసి సైలెంట్గా ఉండొద్దు. ట్రెడిషన్ వాల్యూస్, సొసైటికల్ వాల్యూస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా సరేనండి, మనం ఏది చేసినా సరే అన్ని రకాలుగా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకసారి మనము పేరు పోయిన తర్వాత మళ్ళీ ఆ పేరు నిలబెట్టుకోవడం అనేది కష్టం. సో ఇవన్నీ కూడా ఉంటాయి, జాగ్రత్త. సో ఈ రిలేషన్షిప్ అనేది చాలా ఎమోషనల్ గేమ్ అండి. చూడండి, ఎమోషనల్ గేమ్ ఏస్ ఆఫ్ కప్స్. సో ఇది చాలా ఎమోషనల్ గేమ్. సో ఈ అమావాస్యలో మాత్రం చాలా అలజడులు, ప్రేమ ఎక్కువగా గుర్తుకు రావడాలు, అంటే మిస్ అయిపోవడము, బాగా బాధపడటం అండి. ఇంకా అసలు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతారంటే ఎక్కువగా ఏడుస్తుంటారు అనమాట, ఎక్కువగా బాధపడుతుంటారు. ఎందుకు ఇట్లా జరిగింది, ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. సో ఇదంతా కూడా ఈ అమావాస్య సందర్భంగా జరుగుతుంది. మీకు కూడా కొద్దిమందికి జరగవచ్చు, అలాగే మీ పర్సన్స్కి కూడా కొద్దిమందికి జరగవచ్చు. ఎక్కువగా ఎమోషనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్పకుండా మీకు మీ రిలేషన్షిప్లో చాలా వరకు ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుంది, ఏముంటుంది అనేది కూడా మీకు క్లియర్గా ఒక క్లారిటీ అనేది అయితే వస్తుందండి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ అండి.